మన దగ్గర ఓన్లీ వైట్ రైస్ ఉన్నప్పుడు, లేకపోతే మనం ఈ రైస్ చేసుకోవాలంటే ఓన్లీ మనము వైట్ రైస్ చేసుకొని ఇలా పుదీనా రైస్ అన్నమాట ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ ఏ కూరగాయలు కూడా అసలు అవసరమే లేదు. ఒక్కసారి ఇలా చేసి చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి అండి ఒక 4 నుంచి 5 ఇంచులు అలా వేసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లి అన్నమాట, వెల్లుల్లి వచ్చి ఒక 5 నుంచి 6 అలా వేసుకోండి. పుదీనా వచ్చి ఒక హాఫ్ బంచ్ అలా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి. మనకి పుదీనా ఇంకా కొత్తిమీర సేమ్ క్వాంటిటీలో ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి రుచికి తగినంత అలా వేసుకోండి. కొంచెం వాటర్ అన్నమాట, కొంచెం వాటర్ కూడా వేసుకొని దీన్ని అయితే మనము పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకొని ఇందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చిటపటలాడినాక ఒక 10 నుంచి 15 కాజు వేసుకోండి. కాజు కూడా దూరగా అయితే మనం వేయించుకోవాలా. కాజు అయితే ఆప్షనల్ అండి, మీ ఇష్టము. మీకు తినాలనిపిస్తే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే ఆ టేస్ట్ మన నోట్లోకి వస్తే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనము ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఆనియన్స్ ఇలా సన్నగా తురిమి ఒక ఆనియన్ అండి ఇలా వేసుకొని దీన్ని అయితే మనము కచ్చపక్క అన్నమాట ఇలా ఫ్రై చేసుకోవాలా. కచ్చపక్క అంటే కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్నాక స్టార్టింగ్లో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకుంటాను. వేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ యాడ్ చేయలేదు కదా, కొంచెం సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక దీన్ని అయితే మనము పచ్చి వాసన పోయే వరకు దీన్ని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా నూనె పైకి తేలే వరకు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. నూనె పైకి తేలే వరకు మనము దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, పచ్చి వాసన పోయే వరకు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇప్పుడైతే ఒక 2 కప్స్ అన్నమాట రైస్ అయితే వేసుకుంటున్నాము. ఈ రైస్ వచ్చి నేను ముగ్గురికి చేస్తున్నానండి. ముగ్గురికి సరిపోయేంత క్వాంటిటీ అలా రైస్ అయితే నేను చేస్తున్నాను. ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా, ఈ మసాలా రైస్ అయితే మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేస్తున్నాం కదా, దీన్ని కలర్ చూడండి ఎంత అంటే ఎంత చక్కగా అంటే ఎంత బాగొచ్చింది. తినడం కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. పుదీనా కూడా చాలా హెల్ప్ఫుల్ అండి, గ్యాస్ ప్రాబ్లం అయితే దాన్ని అయితే తగ్గిస్తుంది. ఎవరైనా ఈ రెసిపీ చేయకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ అన్నమాట. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.